సదాశివపేట పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం రెవెన్యూ అవగాహన సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి భూభారతి రెవెన్యూ అవగాహన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ మాధురి, పౌర సరఫరాల శాఖ మేనేజర్ అమ్మదాస్ రాజేశ్వర్, రెవెన్యూ డివిజన్ అధికారి రవీందర్ రెడ్డి, స్థానిక తహసీల్దార్ సరస్వతి, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు, రైతులు, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల సిస్టమ్ అన్నది మరింత పటిష్టం చేయడానికి, రైతుల యొక్క భూ సమస్య పరిష్కారాలు మరింత సులభతరం చేయడానికి భూభారతి చట్టం అన్నది ప్రవేశించడం జరిగింది. జనవరి 4వ తేదీన భూభారతి చట్టం అమలులోకి వచ్చింది. ఆ రోజు నుంచి 3 నెలల లోపల, అంటే మన ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున భూభారతికి సంబంధించిన నియమాలు కూడా విడుదల చేసి భూభారతి పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. భూభారతికి సంబంధించి ఏవైతే ముఖ్య అంశాలు ఉన్నాయో అవి ఏంటంటే, ఇంతకుముందు ఉన్న సిస్టంలో మనకు ఎప్పుడైతే మనం సవరణలు చేస్తామో రికార్డ్ ఆఫ్ రైట్స్లో, దాంట్లో నోటీస్ ఇవ్వడం అన్నది మ్యాండేటరీగా ఉండేది కాదు. ఇప్పుడు ఏ సవరణ చేయాలన్నా కూడా, ఏవి మార్చాలన్నా కూడా ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికీ కూడా నోటీస్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. 7 రోజుల టైం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా అబ్జెక్షన్స్ వస్తే పార్టీస్ అందరికీ కూడా హియరింగ్ పెట్టి ఒక స్పీకింగ్ ఆర్డర్ అన్నది తహసీల్దార్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చేయడం వల్ల ఏంటంటే, రాష్ట్రీయ వ్యవసాయ శాఖ సంబంధించిన సోదరులు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా నమస్కారం తెలియజేస్తూ, ముందుగా మరి పెద్దలందరూ చెప్పారు, జై జవాన్ జై కిసాన్. భారతదేశం అంటేనే మరి జవాన్ ఏ విధంగా దేశాన్ని రక్షించడానికి రాత్రి పగలు ఎట్లా కష్టపడుతున్నారో, జై కిసాన్ కూడా అలాగే మన కడుపు నింపడానికి, మన ఆరోగ్యం ఇవ్వడానికి, అన్ని రకాలుగా మనం ఆర్థికంగా ఎదగడానికి కూడా కిసాన్ కూడా అంతే విలువగా మనం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అదే చెప్తుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత ఆనందంగా, ఇంత సంతోషంగా చేసుకుంటున్నారంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మన జిల్లా పెద్దలు దామోదర రాజనరసింహ గారికి, ఇన్ఛార్జి కొండ సురేఖ మురళి గారికి, ఉత్తమ్ కుమార్ గారికి, మిగతా కేంద్ర మంత్రులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.